రాజశేఖర్ ఈ పేరులోనే ఉంది ఒక సంచలనం. ఒకప్పుడు అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ వంటి వారితో పోటీ పడి సినిమాల్లో నటించి మెప్పించారు. అటు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా అనేక రికార్డులను తిరగరాశారు. కానీ సినీ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే జరిగిన ఒక యాక్సిడెంట్ ఆయన లైఫ్ ను కంప్లీట్ గా మార్చేసింది. తర్వాత కోలుకున్న రీ ఎంట్రీ చాలా గ్రాండ్ గా ఇచ్చి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుత విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. మాస్, లవర్ బాయ్ వంటి వైవిధ్యమైన క్యారెక్టర్లో అలరించారు. కొన్నాళ్లుగా చేతిలో సినిమాలు లేకపోయినా ఆయన స్టార్డమ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మరోసారి వెండితెరపై ఒక్క హిట్ పడితే చాలు మళ్ళీ కంబ్యాక్ తో ఆడియన్స్ ను అలరించేందుకు రెడీగా ఉన్నారు. అందుకు తగ్గ గ్రౌండ్ లెవెల్లో ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. సినీ పరిశ్రమ అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అదృష్టం తలుపు తడితే రాత్రికి రాత్రే సింహాసనం దక్కుతుంది. అదే కాలం కలిసి రాకపోతే వెలుగుతున్న నక్షత్రం కూడా ఒక్కసారిగా కనుమరుగవుతుంది. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇలాంటి ఎన్నో ఎత్తుపల్లాలను, మరెన్నో భావోద్వేగభరితమైన మలుపులు చూసిన దీశాలి డాక్టర్ రాజశేఖర్. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు బాక్స్ ఆఫీస్ వద్ద చెమటలు పట్టించిన ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ ప్రస్థానం ఏదో సినిమా కథకు మాత్రం ఏమాత్రం తక్కువ కాదు. రాజశేఖర్ సినీ ప్రయాణం పూలబాట మీద సాగలేదు. వందే మాత్రం, ప్రతిఘటన వంటి సినిమాల్లో సహాయ నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన కేవలం ఒక వర్గానికే పరిమితం అవుతారని అందరూ అనుకున్నారు. కానీ దర్శకుడు టి కృష్ణ శిక్షణ, అలాగే కోడి రామకృష్ణ దార్శనికత ఆయనను మాస్ హీరోగా మార్చాయి. తలంబ్రాలు సినిమాలో ఆ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రాజశేఖర్ చూపించిన నటన చూసి ఇండస్ట్రీ నివ్వెరపోయింది. ఇక అంకుశం సినిమా గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆ సినిమాలో ఆయన పలికించిన ఆవేదన, చూపించిన ఆవేశం తెలుగు తెరపై ఒక కొత్త తరహా పోలీస్ ఆఫీసర్ ను పరిచయం చేసింది. పవర్ఫుల్ పోలీస్ అంటే రాజశేఖర్ మాత్రమే అనే ముద్ర పడిపోయింది. అప్పట్లో రాజశేఖర్ ఆహార్యం, 6 అడుగుల ఎత్తు, గంభీరమైన కంఠస్వరం చూసి ప్రేక్షకులు ఆయన్ని సౌత్ ఇండియన్ అమితాబ్ బచ్చన్ అని పిలిచేవారు. అమితాబ్ బచ్చన్ హిందీలో ఎలాగైతే యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తెచ్చుకున్నారో, రాజశేఖర్ కూడా తెలుగులో సామాజిక అన్యాయాలపై గర్జించే పాత్రలతో అదే గుర్తింపు పొందారు. కెరీర్ శిఖరాగ్రాన ఉన్నప్పుడే విధి ఆయనపై కన్నెర చేసింది. 1990లో మగాడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఘోర ప్రమాదం రాజశేఖర్ జీవితాన్ని తల్లకిందులు చేసింది. ఆ ప్రమాదం ఎంత తీవ్రమైందంటే ఆయన మళ్ళీ ప్రాణాలతో వస్తారని ఎవరు ఊహించలేదు. ఒకవేళ బతికినా మళ్ళీ నటన వైపు రావడం అసాధ్యమని వైద్యులు భావించారు. కానీ ఒక అద్భుతం జరిగింది. రాజశేఖర్ ప్రాణాలకు ప్రాణంగా ప్రేమించిన జీవిత అపర సావిత్రిలా ఆయన వెంటే ఉండి సేవలు చేశారు. ఆమె నమ్మకం, ఆయన పట్టుదల మృత్యువును కూడా ఓడించాయి. ఆ మృత్యువును గెలిచిన ప్రేమకు సాక్షిగా 1991లో వారిద్దరూ ఒకటయ్యారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన నిజంగానే ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్. సినిమాలోకి రాకముందు ఆయన ప్రాక్టీస్ కూడా చేసేవారు. బహుశా ఆ వైద్య విద్యే ఆయనకు 2 సార్లు మృత్యువు అంచుల్లోకి వెళ్లి తిరిగి రావడానికి కావలసిన మానసిక ధైర్యాన్ని కూడా ఇచ్చుండొచ్చు. మారే తిరుపతి రాజశేఖర్ కెరీర్ ను జీవిత తన భుజస్కంధాలపై వేసుకున్నారు. కేవలం సీరియస్ పాత్రలే సెట్ అవుతాయి అనుకుంటున్న తరుణంలో అల్లరి ప్రియుడు సినిమాతో ఆయనలోని ప్రేమికుణ్ణి బయటకు తీశారు రాఘవేంద్రరావు. ఆ సినిమాతో రాజశేఖర్ రేంజ్ మారిపోయింది. 3 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే స్థాయికి ఆయన ఎదిగారు. కానీ విజయంతో పాటు వచ్చే కొన్ని బలహీనతలు రాజశేఖర్ కెరీర్ ను నెమ్మదించేలా చేశాయి. షూటింగ్లకు ఆలస్యంగా రావడం, క్రమశిక్షణ లోపించడం వంటి అంశాలు ఇండస్ట్రీలో ఆయనపై విమర్శలు వచ్చేలా చేశాయి. దర్శకులు, నిర్మాతలు ఆయన కోసం గంటల తరబడి వేచి చూడాల్సి రావడం నెమ్మదిగా అవకాశాలు తగ్గడానికి కారణమైంది. మరోవైపు కొత్త తరం హీరోల రాకతో పోటీ మరింత పెరిగింది. అయినా సరే ఎవడైతే నాకేంటి, పిఎస్వి, గరుడవేగ వంటి చిత్రాలతో తాను ఇంకా రేసులోనే ఉన్నానని నిరూపించుకున్నారు. రాజశేఖర్ జీవితంలో రెండో పెద్ద సవాల్ కరోనా రూపంలో వచ్చింది. 2020లో కరోనా బారిన పడి ఊపిరి తీసుకోవడమే కష్టమైన స్థితిలో మరోసారి మృత్యువుతో పోరాడి గెలిచారు. ఈ పోరాటం ఆయనలో కొత్త మార్పును తెచ్చింది. ఇప్పుడు ఆయన ఎంతో ఫిట్ గా, ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. పాత అలవాట్లను పక్కన పెట్టి కేవలం సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. నిజమే, ఇప్పుడు మనం చూస్తున్న రాజశేఖర్ వేరు, ఒకప్పుడు చూసిన రాజశేఖర్ వేరు. కానీ ఆ కళ్ళలో ఉన్న తీక్షణత, ఆ గొంతులో ఉన్న గాంభీర్యం మాత్రం అలాగే ఉన్నాయి. ఒక మంచి పాత్ర పడితే రాజశేఖర్లోని నట విశ్వరూపాన్ని మళ్ళీ చూడొచ్చని కూడా అభిమానులు ఆశిస్తున్నారు. మృత్యువునే 2 సార్లు జయించిన ఈ యోధుడు ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద తన పూర్వ వైభవాన్ని మళ్ళీ సొంతం చేసుకోవాలని కోరుకుందాం. ఎందుకంటే సింహం మౌనంగా ఉన్నంత మాత్రాన వేటను మర్చిపోయిందని కాదు, అది సరైన సమయం కోసం వేచి చూస్తోందని అర్థం.